నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9వ శ్రీరామనవమి శోభాయాత్ర గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి రామనమ్మ క్షేత్రం వరకు శోభాయమానంగా జరిగింది. శ్రీరామనవమి శోభాయాత్రను ఎమ్మెల్యే గల్లామాధవి శివపీఠాధిపతి శివస్వామి ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, సూర్యచంద్ర ఆనందస్వామి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లోకేష్ గుప్తా, చైర్మన్ మస్తానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామచంద్రుడు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడు సూచించిన మార్గంలోనే జీవించాలని సూచించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదవసారి శోభాయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 9వ శోభాయాత్రని పురస్కరించుకొని గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి శోభాయాత్ర జరుగుతూ ఉంది. అశేష భక్తజనంతో ఈరోజు ఈ ప్రాంగణం అంతా కూడా కొలువై ఉంది. ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలి అని ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక లవ్ జిహాదులు జరిగినాయో, ఆ తర్వాత ల్యాండ్ జిహాదులు జరుగుతున్నాయో, ఇప్పుడు కొత్తగా ఫుడ్ జిహాదులు చూస్తున్నాం. ఇటువంటి అన్నీ ఎదుర్కోవాలన్నా, మరి ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నా హిందూ సంఘటన శక్తి అవసరమనేసి ఈ శోభయాత్ర ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కావున గుంటూరు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా విరివిరిగా ఈ శోభయాత్రలో పాల్గొందాం. రండి, కదలండి, కలసి రండి, తలరండి, చేయి కలుపుదాం, హిందూ సంఘటన శక్తిని చాలుదాం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కోటిపాడులోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోదండరామస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం చూడడం వలన అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారని కమిటీ సభ్యులు కొమ్మినేని కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కిలారి ఆదినారాయణ, కొమ్మినేని ప్రసాద్, కిలారి రత్తయ్య, పోలు శ్రీనివాసరావు, కిలారి సీతారామయ్య, కిలారి నాగేశ్వరరావు, రాయపాటి శ్రీనివాస్, డిఎస్ఆర్, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కిలారి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి అంటే దాదాపుగా 2005లో ప్రతిష్ఠించబడిన ఈ గుడి అప్పటి నుంచి కూడా నిర్విరామంగా భక్తజనుల యొక్క పూజలను అందుకుంటూ ఆ భగవంతుడి ఆశీర్వాదం కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉందండి. అదే ఈరోజు చూస్తే దాదాపుగా 7,000 నుంచి 10,000 మంది దాకా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో శ్రీరామనవమి అంటేనే కొరటిపాడులో కోదండరామాలయం మన గుంటూరు పశ్చిమలో గుర్తొస్తూ ఉంది. అలాగే నిర్విరామంగా చేస్తున్న కిలారి బ్రదర్స్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ ఆ దేవదేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ మా కమిటీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క రామాలయం ద్వారా, రాముల వారి ఆశీస్సుల ద్వారా కార్యక్రమం ఎప్పుడు ఈరోజు ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయిందండి దర్శన కార్యక్రమాలు. ఇప్పటి వరకు నిర్విరామంగా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సుమారుగా ఒక 10,000 మంది స్వామివారిని దర్శించుకుంటూ వస్తూ ఉంటారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రేపు ప్రత్యేక అసెంబ్లీ జరగనుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రాజధాని మార్పుకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది. ఏటుకూరు రోడ్ డిఎస్ నగర్లోని సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరిగింది. డిఎస్ నగర్లో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాలకొండయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ సజిలా, స్థానిక భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రామరాజ్యంలో సుపరిపాలన ఎలా ఉండేదో
ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో కూడా సీఎం చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని నసీర్ తెలిపారు. రాముడు ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని సజీలా ఆకాంక్షించారు. సుపరిపాలనకు ఒక ఆలోచన కలిగించినటువంటి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని, రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ శ్రీరాముని శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రీరామనవమి పండుగ సంతోషాన్ని కలిగించాలని చెప్పి తెలియజేస్తూ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు కూడా, ముఖ్యంగా యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మానవత్వానికి చాటు చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, పవిత్రమైన ఈరోజు ధర్మం, నిజాయితీ, ప్రేమ, నీతి అనే విలువలకు ప్రతీకగా నిలిచింది. శ్రీరాముడు జన్మదినం రోజు ఈరోజు మనమందరం ఆయన అనుసరించిన మార్గాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకుంటున్నాము. శ్రీరాముడు గారు ఒకటే చెప్పారు, ఎంత కఠిన పరిస్థితులు ఉన్నా కానీ ధర్మం కోసం నిలబడాలి, సమాజానికి న్యాయం చేయాలి, నిజం చెప్పాలి మరియు సత్యం కోసం పోరాడాలి అనే ఒక సిద్ధాంతంతో శ్రీరాముడు గారు ఎలాగైతే ఆ ప్రజలకి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని ఎలాగైతే చెప్పారో అలా ప్రతి అడుగు శ్రీరాముడి అడుగు జాడల్లో మనమందరం నడుస్తున్నాము. మన అడపావారి వీధిలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమిని వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. నిమ్మల వెంకటరమణతో పాటు పిఎల్ శ్రీనివాసరావు, పెద్దినేని శ్రీనివాసరావు, ఎర్రి కిరణ్ తదితరులు పాల్గొని సీతారామస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మరి ఈ రోజున అంగరంగ వైభవంగా మరి ఈ రోజున సీతారాముల కళ్యాణం మరి దేవస్థానం తరఫున మరి జరుగుతూ ఉన్నది. మరి భక్తులందరూ ఇక్కడికి వచ్చారు. మరి మేనేజ్మెంట్ కమిటీ అంతా భక్తుల సౌకర్యార్థం మరి ఈ రోజున అన్ని ఏర్పాట్లు చేయారు. జనం బాగా వస్తున్నారు. మరి ఈ కమిటీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది ప్రతి సంవత్సరం మరి ఇక్కడ చిన్న చిన్న దేవాలయాల్లో ఉన్నటువంటి మరి ఇక్కడ పరిస్థితులను బట్టి మరి మా దేవాలయంలో ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిత్యం మరి ఇక్కడ కళ్యాణం చేస్తూ ఈ 104 సంవత్సరాలు 110 సంవత్సరాల పైన ఈ ఆలయం నిర్మించి అప్పటి నుంచి మా తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి ఈ గుడిలో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అలాగే ఎట్లాగంటే అందరూ పెద్దల సహకారంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ శ్రీరాములు. గుంటూరు జిల్లా చినకాకాని మురుగన్ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంగళగిరి ఆంజనేయ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాల్ని పోలీసులు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని ప్రారంభించారు. మార్చి 27 నుండి ఏప్రిల్ 7 వరకు జరగనున్న చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ పోటీల్లో దేశవ్యాప్తంగా 2300 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయి ఆర్చరర్లను తయారు చేయడమే మా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని అన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ ఎస్ భరణి, వివిఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. వెరీ హ్యాపీ ఇవాళ ఇంత పార్టిసిపేషన్ చూడడం అండ్ ఈ వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఇంతమంది వచ్చారు ఇవాళ. అండ్ థ్యాంక్ యూ టు చెరుకురి గారు and the whole team, all the guests today and helping this make this event a huge success. సో దీంట్లో ట్రైబల్ ఏరియాస్లో కూడా చాలా ఫోకస్ చేసి మనకున్న హిడెన్ టాలెంట్స్ ప్రతి ఒక్కటిని బయటలో తీసుకురావాలి. వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాని చాలా ప్రైడ్ చేసేలాగా ఎన్నో ఇంటర్నేషనల్ మెడల్స్ అన్ని వాళ్ళు తీసుకుని రావాలి అన్న దీనికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ ఈరోజు ఇన్ని పిల్లలు ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఓల్గా ఆర్చరీ అకాడమీ, ఇక్కడ మన యూనివర్సిటీ సపోర్ట్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్
సపోర్ట్తో ఈరోజు ఇది అన్నీ మంచిగా జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలి. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆర్చరీలో ఎంకరేజ్ చేయాలి, తీసుకుని రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్యాషనేట్గా ఏ పనైనా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. చెరుకూరు సత్యనారాయణ గారు ఓల్గా అకాడమీ ద్వారా చేసే పని ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం ఆయన ప్యాషనేట్గా చేయబట్టి. ఇప్పుడు అంత ప్యాషనేట్ చేయడం వల్లనే గవర్నమెంట్ ఏజెన్సీ అవని, ఎన్జిఓస్ అవని, పబ్లిక్ సెక్టర్ అవనండి, లేకపోతే మన వివిటి యూనివర్సిటీ అవనండి, ఇంతమంది ఆయన యాక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. ఆయన అంత బాగా చేయటం వల్లనే ఆయన ఇలానే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చిన పిల్లలకి వాళ్ళని ప్రమోట్ చేస్తున్న, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్. సంపత్ నగర్లోని రామనామ క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీరాముణ్ణి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు నరసింహమూర్తి, ప్రసాదాచార్యులు తెలిపారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు భగవద్గీతలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి అన్నాడు. రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు త్రేతాయుగంలో, రావణాసుడు ఇబ్బంది పెడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నారు, దేవతలను కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అలా 9 మెట్లు వేసుకున్నాడండి. ఆ మెట్ల దగ్గర ఎవరెవరు ఉన్నారు? నవగ్రహాలు అంటుంటామాట. సూర్యుని అలా బోర తిప్పేశాడుగా అంటుంటాం, ఆయన నడుస్తున్నాడుగా అంటాం. అహంకారం ఆ విధంగా ఆకాశాన్ని అంటిందిగా అంటుంటామాట. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని ప్రతిష్ఠింప చేయడానికి అవతరించిన శ్రీరాముణ్ణి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. సంపత్ నగర్ శారదా పీఠంలోని అభయ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమిని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. శ్రీరామనామంతో రాజుపాలెం గ్రామంలో సరికొత్త శోభను సంతరించుకుంది. ఏలూరు బజార్లోని రామాలయంలో శ్రీరామనవమిని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. 1949 నుంచి నిరంతరాయంగా ఆలయంలో స్వామివారి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సీతారామస్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఇతిబాధలు తీరుతాయని చెప్పారు. ముఖ్య విషయం ఏంటి అంటే, మన కరోనాలో కూడా 2 సంవత్సరాలు స్వామివారి దేవిమానంగా ఉదయం సాయంత్రం నిత్య కైంకర్యాలు ఎట్లాంటి ఆటంకం లేకుండా మా పాలకుల పర్యవేక్షణలో కార్యక్రమం రోజు యథావిధిగా జరిగింది. అట్లానే ప్రతి శ్రీరాములకి కూడా వైభవంగా దంపతులు వచ్చి ఈ విధంగా కూర్చుని పలు ప్రాంతాల నుంచి రావటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తీసి తదుపరి తీర్థప్రసాదాలు వినియోగం, ఆ తర్వాత భక్తుల యొక్క స్వామివారి మంగళాశాసనాలు చెప్పడం, ఈ విధంగా జరగటం జరుగుతుందండి. ఇది 1946 స్వతంత్రం ముందు నుంచి ఉన్న ఆలయం. ఈ గుడికి లాలాపేట, పట్నం బజారు భక్తులందరూ, ఈ గుడికి ఏలూరు బజారు భక్తులందరూ సహకారం అందిస్తున్నందుకు ముందు ఆ రామప్రభు వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎవరన్నా ఆపదల్లో ఉంటే రామా అనుకుంటాం, జై శ్రీరామ అనుకుంటాం. అలాంటి రాముడు ఇంకా కలియుగం అంతా ఆయన నడిపించినందుకు మరొక్కసారి చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు అందరికీ తెలుసు. పట్టాభిపురంలోని శ్రీ ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. 31వ డివిజన్లోని శ్రీ ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారని ఈరంటి వరప్రసాద్ వెల్లడించారు. సాయంత్రం సీతారాముల చరిత్ర పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ పాల్గొని సీతారాముల అనుగ్రహం పొందాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ పట్టాభిపురం 35వ డివిజన్ పరిధిలో జార్జిపేటలో గల శ్రీ ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఈరోజు వైభవంగా రాములవారి సీతమ్మవారి కళ్యాణం జరిగింది. వేలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని
కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ కూడా రామచంద్ర స్వామివారి అట్లా సీతమ్మ వారి ఆశీస్సులు కలగాలని, అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కూడా ఇక్కడ సీతారామ కళ్యాణ వైభవం గురించి ప్రవచనం ఏర్పాటు చేశాము. కొత్తపేటలోని జగన్నాథ స్వామి దేవాలయంలో శ్రీరామనవమిని వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో పలువురు భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని శ్రీరాముణ్ణి వేడుకున్నారు. మన కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు, శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం కొత్తపేట గుంటూరు వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి శ్రీరామనామ కళ్యాణ మహోత్సవం జరుగును. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. పీవీకే నాయుడు మార్కెట్లో చిల్లర వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సీతారాముల కళ్యాణంను అత్యంత రమణీయంగా నిర్వహించారు. గత 50 ఏళ్లుగా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చిల్లర వర్తక సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇవాళ శ్రీరామనవమి ఘనంగా కన్నుల పండుగగా చేసుకోవడం జరుగుతున్నది. కావున భక్తులు అందరూ తప్పనిసరిగా వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా సోమవారం రోజు అన్నప్రసాదం జరుగును. భక్తులు అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. పల్నాడు జిల్లా రాజుపాలెం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రామచంద్రుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి పురస్కరించుకుని హనుమాన్ చాలీస పారాయణం చేపట్టారు. ఎక్కడా లేని విధంగా రామనామ క్షేత్రంలో నిరంతరం రామనామస్మరణ జరుగుతుందని, ఆలయం స్థాపించి ఈ ఏడాది డిసెంబర్కు 100 ఏళ్లు పూర్తవుతుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ శ్రీ రామనామ క్షేత్రం నందు 100 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా 100వ సంవత్సరం యొక్క అఖండ హరినామ సంకీర్తన సందర్భముగా 108 చోట్ల హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించున్నారు. ఈరోజు 3వ రోజు జరుగుతున్నది. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి అఖండమైనటువంటి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ముందుకు సాగిపోతూ ఉన్నది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు భక్తకోటికి ఎల్లవేళలా సంపూర్ణముగా అందించి అష్టైశ్వర్య ఆయురారోగ్య భావాలతో సంపూర్ణంగా ఉండాలని కోరుతూ ఉన్నాము. శ్రీరామనవమి సందర్భంగా 100వ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా శ్రీరామచంద్రమూర్తికి జరుగుతుంది. ఇక్కడ దాదాపు 2000 మందికి అన్నప్రసాద వితరణతో పాటు భోజనము, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గత 100 సంవత్సరాలుగా ఆగకుండా హరే రామనామ సంకీర్తనతో మారుమోగుతున్న దివ్య ప్రదేశం శ్రీరామనామ క్షేత్రం. కోదండరామవారి దేవాలయంలో సీతారామచంద్రుల కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. గత 60 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు కోటేశ్వరరావు వెల్లడించారు. మార్చి 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ప్రజలంతా సీతారామచంద్రులను దర్శించుకుని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 28, 29, 30 ఈ 31 4 రోజులు కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. 31వ తారీఖు సాయంకాలము ఈ శ్రీరామనవమి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా దేవాలయంలోకి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కోదండరామ సేవా సమితి స్తంభాలవరం. సాయికృష్ణ రెసిడెన్సీలో గోవాడ శివకుమార్ ఆధ్వర్యంలో 3వ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కుమారుల ద్వారా జన్మించినటువంటి సూర్యున దశరథ మహారాజ వర్మణ పుత్రాయ వశిష్ఠ గోత్రంలో జన్మించినటువంటి వారు భగవంశోద్భవులు మునిమనవడు స్వామివారు వశిష్ఠ గోత్రోద్భవస్య
స్వాముల వారు వశిష్ఠ గోత్రోద్భవస్యాచతుస్సాయ ప్రియత్వం గోపర ది నెహ్రూ నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. నెహ్రూ నగర్లోని మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద నుండి నెహ్రూ నగర్ శోభాయాత్ర జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో నెహ్రూ నగర్ పురవీధుల్లో తిరిగి రామభక్తిని వీధి వీధిలా చాటారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమన దుర్గారావు, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వీరాస్వామి, కార్యదర్శి కటారి మల్లి, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర వారి కళ్యాణం సందర్భంగా ది నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన ఏర్పాటు చేసి అసోసియేషన్ సభ్యులు మరియు నెహ్రూ నగర్ పురవీధుల్లో తిరుగుతూ నెహ్రూ నగర్లో ఉన్నటువంటి అందరి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం శ్రీ సౌభాగ్య సేవా సమితి వారి కోదండ రామాలయం యొక్క యుద్ధం నుంచి బయలుదేరింది. తర్వాత అందరూ కూడా 12 గంటలకి ఏర్పాటు చేసినటువంటి శ్రీ సౌభాగ్య సేవా సమితి వారి యొక్క కళ్యాణానికి అందరూ వేలాదిగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో చేపట్టిన శోభాయాత్ర వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మజ్జిగ పంపిణీ చేశారు. ఆ భగవంతుడు నాకు అందించిన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రీరామనవమి సుఖ సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మేడుకొండూరు మండలంలోని జంగంగుంట్లపాలెం గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా జరిగింది. సర్పంచ్ కల్లి శ్రీదేవి, సాంబరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కుందుల రోడ్లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ వాకర్స్ వారి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీరామనామ క్షేత్రంలో ఆలయ ట్రస్టీస్ రాగం వెంకట లీలా సుందరి, మస్తాన్రావు దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం కళ్యాణ ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భారతీయ సంగీత నిలయం అధ్యక్షురాలు ఏ భారతీదేవి మరియు వారి శిష్య బృందం వీణానాదార్చన నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.